విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో జేఎస్డబ్ల్యూ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు వర్చువల్ గా భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మంగళపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. పరిశ్రమల ద్వారా ఉత్తరాంధ్ర పారిశ్రామికాభివృద్ధికి మరింత బలం లభిస్తుందని పేర్కొన్నారు. తొలి దశలో 535 ఎకరాల్లో ఏర్పాటయ్యే పార్కు ద్వారా సుమారు 45,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు అనిత వెల్లడించారు. మంత్రి కొండపల్లి మాట్లాడుతూ జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ ఉత్తరాంధ్ర పారిశ్రామికాభివృద్ధికి కీలకంగా మారుతుందని అన్నారు. చిత్తూరులోని శ్రీ సిటీ తరహాలో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయని పేర్కొన్నారు. రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ లీడర్. సో ఈ మూడు కూడా ఇక్కడే ఉన్నాయి. రైట్ టైం, మంచి టైం ఇచ్చారు మా ప్రజలు. రైట్ ప్లేస్ విజయనగరం ప్లేస్, రైట్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. విజయనగరం రూపురేఖలు మారబోతున్నాయి. విజయనగరాన్ని ఏదో అంటారు కదా, మనకి వలస ప్రాంతాలు ఉండేది వెనుకబడిన జిల్లాలు కూడా కాదు. నేను ఇంతకుముందు మీటింగ్ లోనే కూడా చెప్పా, వెనుకబడిన జిల్లా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం కాదు, వెనకాతలు ఉండి నడిపించే జిల్లాలుగా ఈ మూడు జిల్లాలు తీర్చిదిద్దబోతున్నాయి. మీ అందరికీ కూడా తెలియజేస్తూ వచ్చే డేటా సెంటర్ కానీ, గూగుల్ కానీ, అది కూడా చెప్పాలి. గూగుల్ మీకు అదే దగ్గరలో ఉంది. మనం ఏదైనా కావాలంటే గూగుల్ సెర్చ్ చేయాలి అంటాం. అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి అటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమే కాదు, స్వయం ఉపాధి కల్పించాల్సిన ఆలోచన కూడా ఇక్కడ కొత్త వరకు తీసుకొస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్, ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రామీణ ప్రాంతంలో యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచన ఈ ప్రభుత్వంలో ఉంది. ఈరోజు చూసుకుంటే పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయంటే దానికి అనుగుణంగా ఉన్నటువంటి చిన్న చిన్న కంపెనీలు కూడా ఏర్పాటు చేసే అవకాశం కూడా మన ప్రజానికానికి అందిస్తున్నారు. ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి, మన యువతకి, మన భవిష్యత్తు ఉన్నటువంటి ప్రజానికానికి కల్పించాలన్న ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారు. ప్రధానంగా నేను ఇక్కడ చూసినటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని నిమిషాలు వస్తున్నారు.